నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని, దేవతల రాజధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పాలంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైన తరువాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అనే ప్రశ్నకు అందరి ఆమోదంతోనే గుంటూరు, విజయవాడ మధ్య అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 34,000 ఎకరాలను సేకరించారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని 2016లోనే సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ప్రపంచ స్థాయి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు. వైసీపీ గెలిస్తే అమరావతి నిర్మాణ పనులు ఆగిపోతాయని అప్పట్లో టీడీపీ అధినేత ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు తాడేపల్లిలో రాజధాని అమరావతి పరిధిలోనే ఉందని, చంద్రబాబుకే సొంతిల్లు లేదని ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ గెలిచిన తరువాత అమరావతి నిర్మాణం ఆగిపోయింది. విచిత్రంగా 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో అమరావతి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రైతులు, మహిళలు ఉద్యమం చేయడంతో 3 రాజధానుల ప్రక్రియ ఆగిపోయింది. కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆ తరువాత 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు వేగమందుకున్నాయి. వేల కోట్ల రూపాయలను కేటాయించారు. 2027 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 11 ఏళ్లు నిండింది. అమరావతి పనులకు శంకుస్థాపన పడి 9 ఏళ్లు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు. అమరావతి కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సీఎం. అయితే ఈ 9 ఏళ్లలో అమరావతిలో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే శూన్యమనే చెప్పాలి. అమరావతి ప్రజా రాజధాని అని నిత్యం చెప్పే టీడీపీ నేతలు కూడా అమరావతి పరిధిలో ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అమరావతిలో ఏమున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ సీఎం జగన్ ఇల్లు, తాజా సీఎం చంద్రబాబు కడుతున్న ఇల్లు తప్ప మరో అధికారికి నివాసం అనేది ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి అమరావతి పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ముందే తక్కువ ధరకు 100 ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ నేతలు మొదట్లోనే ఆరోపణలు చేశారు. మంత్రి నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు లోకేష్ పై కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఓవైపు అధినేత ఇల్లు కట్టుకుంటున్నా సరే టీడీపీ నేతలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కరు కూడా ముందుకొచ్చి అమరావతిలో ఇంటి నిర్మాణం ప్రారంభించిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో కోట్ల విలువ చేస్తుందని ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్నారు. మరి అలాంటి చోట ఎందుకు సొంతిల్లు కట్టుకోవడం లేదనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. చివరికి రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా రాజధాని ప్రాంతంలో సొంతిల్లు లేదు. ఆయన గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా వ్యక్తిగత గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకపోవడం తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. వాస్తవానికి చాలా మంది రాజకీయ నేతలు హైదరాబాద్లో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అక్కడి ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే బస చేసేవారు. అయితే 1995 తర్వాత హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ నేతలకు కూడా హైదరాబాద్లో ఇల్లుంది. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ప్రతి వారం హైదరాబాద్ వెళ్ళొస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వీకెండ్ టూర్లు వేస్తున్నారు. నేతలకు ఇల్లు లేదు కానీ మనల్ని కట్టుకోమంటారేంటి అనే ప్రశ్న ఇప్పుడు పారిశ్రామికవేత్తలను వేధిస్తోంది. నేతల్లో స్పష్టమైన నిబద్ధత లేకపోవడం వల్ల ప్రజలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ఆకర్షించే ప్రయత్నాలు దెబ్బతింటున్నాయి. వాస్తవానికి 2030 నాటికి అమరావతి నివాసయోగ్యమైన నగరంగా మారుతుందని
చంద్రబాబు వెల్లడించారు. అంటే రాష్ట్రం విడిపోయిన 16 ఏళ్ల తరువాతే అక్కడ నివాసానికి అనుకూలమైన వాతావరణం వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, న్యాయమూర్తులకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేరువేరుగా నివాస సముదాయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వం కేటాయిస్తోంది. ఇవి ప్రభుత్వ ఆస్తి. వీటిల్లోనే ఉండే తామంతా విధులు నిర్వహిస్తామంటే మాత్రం అమరావతి మనుగడ సాగిస్తుందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు సచివాలయం వచ్చే మంత్రులు కూడా అమరావతిలో ఎక్కడా ఉండడం లేదు. వీరంతా విజయవాడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. పైగా అమరావతిలో కనీసం ఒక్క చోట కూడా వీళ్ళల్లో ఒక్కరు కూడా ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించడం లేదు. అంటే అమరావతి ప్రాంతం నివాసయోగ్యం కాదని మంత్రులు, ప్రజాప్రతినిధులే స్వయంగా చెప్తున్నట్లుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకత్వం ప్రాధాన్యత ఒక ముఖ్యమైన అంశం. రాజధాని వృద్ధికి నాయకుల్లో నిబద్ధత లేకపోవడాన్ని సూచిస్తోంది. వాస్తవానికి నిర్మాణాలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. నాయకులు ముందుగా వస్తే పెట్టుబడిదారుల్లో కూడా నమ్మకం పెరుగుతుంది. అప్పుడే అమరావతి నిజమైన ప్రజల రాజధానిగా మారుతుందని నిర్ధారిస్తారు. రాజకీయ నాయకులు అక్కడ ఎలాంటి నివాసం ఏర్పాటు చేసుకోకుండా విజయవాడ, గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తూ వీకెండ్లో హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచే తమ లావాదేవీలు నిర్వహిస్తే మాత్రం అమరావతిపై ఎవరికీ నమ్మకం రాదు. అప్పుడు సామాజిక, సాంస్కృతిక గుర్తింపు కలిగిన రాజధానిగా కాకుండా కేవలం అధికారిక కేంద్రంగా భావించే ప్రమాదం కూడా ఉంది. నాయకుల్లో నిబద్ధత లేనంత వరకు అమరావతికి పరిశ్రమలు, ఐటీ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు చేయూత లభించడం కష్టం. అప్పుడు ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపించదు. దీనివల్ల ఉద్యోగ సృష్టి, పట్టణాభివృద్ధి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పెద్దగా ఫలితం చూపించదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా మారడానికి అమరావతి ప్రయాణం కీలకమైన దశలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధతతో సొంత ఇల్లు కట్టుకుంటుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం ప్రాజెక్టు విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ప్రభుత్వ గృహాలపైనే ఆధారపడడం, హైదరాబాద్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అమరావతిపై జరిగే విష ప్రచారానికి నేతలు కూడా తమ వంతు సహకారం అందించిన వారు అవుతారనే మాట వినిపిస్తోంది.